వెల్కమ్ టు ANN. దిస్ ఈజ్ అంకిత. ఈ రోజు వచ్చేసి లక్ష్మీ కటాక్షం ఫర్ ఓట్ మూవీ టీమ్ తో నేనైతే ఉన్నాను. సో ఏ మాత్రం లేట్ చేయకుండా మరిన్ని విషయాలు వాళ్ళని అడిగి తెలుసుకుందాం. హాయ్ వినయ్. హాయ్ జగదీష్. హాయ్ ఎలా ఉన్నారు? గుడ్. మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. సో టైటిల్ చూసుకుంటే లక్ష్మీ కటాక్షం ఫర్ ఓట్. సో ఏంటి లక్ష్మీ కటాక్షం ఫర్ ఓట్ అంటే అన్ని టీమ్స్ చుట్టూ తిరిగే కథ. లక్ష్మీ కటాక్షం అనేది ఒక కోడ్, ఆ కోడ్ చుట్టూ తిరిగే కథ అనమాట. సో దాంట్లో ఎలక్షన్స్ అని ఉంటాయి. సో మనీ లాండరింగ్, ఒక ఎమోషన్ ఉంటుంది, ఒక సిన్సియర్ కాంపౌండర్. సో వీటిలో మొత్తం వాళ్ళ క్యారెక్టర్స్ చుట్టూ తిరిగే కథ కదా. సో లక్ష్మీ కటాక్షం కోడ్ వల్ల జరిగే కథ కాబట్టి సో లక్ష్మీ కటాక్షం అని పెట్టుకున్నాం. అంటే ఇప్పుడు చూస్తే ఆంధ్ర తెలంగాణలో ఎలక్షన్స్ వేడిగా జరుగుతున్నాయి, వేడి సమ్మర్ లో. సో ఇక్కడ మీ టైటిల్ చూసుకుంటే కూడా సేమ్ రిలేటెడ్ గా ఉంది. సో మూవీలో ఎలా ఉండబోతుంది అంటే రియాలిటీకి దగ్గరగా ఉంటుంది? రియాలిటీకి దగ్గరగా ఉంటుంది. అంటే ఆంధ్ర తెలంగాణ ఈ ట్రెండింగ్, ఇప్పుడున్న ట్రెండింగ్ ఎలక్షన్స్ కదా. సో ఈ ఎలక్షన్స్ టైంలో సో పొలిటికల్ సెటరికల్ ఫిల్మ్ లాగా మనం చాలా రోజు అయింది కదా అట్లాంటి ఫిల్మ్ చూసాం. సో పొలిటికల్ సెటరికల్ ఫిల్మ్ వస్తే బాగుంటుంది అని మేము ముందు నుంచి ప్లాన్ చేసుకున్నాం. సో ఎలక్షన్స్ ముందే దిగుదాం అని చెప్పి దగ్గర 1 year నుంచి ముందు నుంచే ఎలక్షన్స్ దగ్గరలో దిగాలి. సో అందుకనే మేము ప్లాన్ గా వెళ్ళాం. పర్టికులర్ గా ఎలక్షన్స్ గురించి స్టోరీ స్టోరీ చెప్పినప్పుడు స్టోరీ రివాల్వ్స్ అరౌండ్ ఎలక్షన్స్, ఓట్స్ అండ్ ఆల్. ఇక్కడ ఎలక్షన్స్ కోసం కాదు. సో స్టోరీ రివాల్వ్స్ అరౌండ్ ఎలక్షన్స్, దానికి కావాల్సిన మనీ ఫండింగ్ దానికోసం ఉండే కథ. ఓకే. సో వినయ్, మీరు చూసుకుంటే ఇంతకు ముందు మూవీస్ చేశారు. సో ఈ మూవీలో వచ్చేసరికి సాయి కుమార్ గారు కూడా యాక్టింగ్ చేశారు. సో అంత పెద్ద యాక్టర్ తో మీకు ఆపర్చునిటీ వచ్చింది యాక్టింగ్ చేయడానికి. సో మీ ఫీలింగ్ ఎలా ఉంది? డెఫినెట్లీ హ్యాపీగా ఉంటాం కదా. అంటే అంత పెద్ద యాక్టర్ మా మూవీ క్యారెక్టర్ నచ్చి అతను ఇన్వాల్వ్ అయ్యాడు సార్. అప్పుడే మేము మా సినిమా ఒక సక్సెస్ లో ఒక 50% మేము ఆయన తీసుకున్నందుకు, ఆ రోజు తీసుకున్నందుకు. సో ఆయన టిప్స్ చెప్పడం కెమెరా డిపార్ట్మెంట్ కానీ మాకు కానీ, సో ఇట్లా చేస్తే బాగుంటది, ఇట్లా చేస్తే బాగుంటది. సో మాతో పాటు ఆయన కూడా ఇన్వాల్వ్ అయ్యి మా ఆస్పిరెంట్స్ కి ఆయన గైడ్ గా కొంచెం మంచిగా, సో మా డైరెక్టర్ గారు కూడా చూసి నేర్చుకోండి అయ్యా అన్న ఫీలింగ్ తెప్పించారు మా అందరిని. అంటే మీకు ఇప్పుడు డైరెక్ట్ స్టోరీ చెప్పినప్పుడు ఎలా ఫీల్ అయ్యారు? అంటే ఇన్ జనరల్ గా చూసుకుంటే ఇప్పుడు వచ్చే మూవీస్ అన్ని కూడా లవ్ స్టోరీస్ అంటే రొమాంటిక్ గా ఉంది కదా. అంటే ఇది వచ్చేసి ట్రైలర్ చూసినప్పటికీ కొంచెం ఎలక్షన్ మోడ్ లో అండ్ మనీ ఇట్లా ఉంది. అంటే మీరు ఎలా రిసీవ్ చేసుకున్నారు ఈ స్టోరీ విన్నప్పుడు? మేము చాలా డిస్కషన్స్ జరుగుతున్నాం. సో ఆ డిస్కషన్స్ లో ఇన్ ద ప్రాసెస్ అతని దగ్గర చాలా స్టోరీస్ ఉంటాయి. సో ప్రతిదీ నేను డిస్కస్ చేసుకున్నప్పుడు ఈ స్టోరీ మనం అనుకున్న బడ్జెట్ లో ఆ టైం కి, ఆ ట్రెండింగ్ ఉన్న టైంలో మనం దిగితే ఎట్లా ఉంటది అని ఫస్ట్ అనుకున్నాం. ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే క్యారెక్టర్స్. ఈ క్యారెక్టర్ ఎవరు చేస్తే బాగుంటుంది, ఈ క్యారెక్టర్ ఎవరు చేస్తే బాగుంటుంది డిస్కషన్ జరిగింది. సో నేను వినేటప్పుడు సో అర్జున్ క్యారెక్టర్ ఏదైతే ఉందో ఆ క్యారెక్టర్ లో నేను 100% ఇవ్వగలను అన్న ఒక కాన్ఫిడెన్స్ బిల్డప్. when it comes to రియాలిటీ వచ్చేటప్పుడు సాయి కుమార్ గారి దగ్గర చేయాలి. ఇప్పుడు దాకా ఏదో అందరూ మనలాంటి యాక్టర్స్ కాబట్టి సో అందరి దగ్గర చేయడం లేదు, ఆయన దగ్గర చేయడం కొంచెం అది కూడా సీనియర్ యాక్టర్ దగ్గర చేసినప్పుడు ఒక ఫియర్ ఉంటుంది. కొంచెం ఆయనతో కొంచెం డీప్ గా ఉంటుంది ఆ క్యారెక్టర్. అట్లాంటివి చేసేటప్పుడు ఆటోమేటిక్ గా కొంచెం టెన్స్ ఫీల్ అవుతుంది. బట్ when it comes to క్యారెక్టర్ కెమెరా ఆన్ చేయగానే సో సీనియర్ లేదు, జూనియర్ లేదు, సో ఆయన కూడా ఫ్రీ హ్యాండ్ ఇచ్చేసరికి ఎక్కడ మేము అట్లా ఫీల్ అవ్వాలి. ఇంటూ ద క్యారెక్టర్ చెప్పిన దగ్గర నుంచి ఒక 2 months బిఫోర్ నాకు నరేషన్ వచ్చేది. సో చెప్పిన దగ్గర నుంచి నేను అర్జున్ క్యారెక్టర్ లోనే ఉండేవాడిని. ఆఫ్టర్ గుమ్మడికాయ కొట్టేంత వరకు కూడా మేము ఆ క్యారెక్టర్ లో ఉన్నాం. సో అంటే సాయి కుమార్ గారు ఎట్లా ఎంకరేజ్ చేస్తారు అప్కమింగ్ హీరోస్ ని కానీ? అంటే మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది ఆయనతో? ఆయన వెరీ ఫ్రెండ్లీ నేచర్ అండి. ఆయన ఒక సీనియర్ లాగా ఆయన ఇప్పుడు ఆయన షేర్ చేసుకునేవారు ఆయన తరఫు ఎక్స్పీరియన్స్. ఆయన ముందు బిఫోర్ ఆయన ఇంటూ ద ఇండస్ట్రీకి వచ్చేటప్పుడు ఎట్లా ఉండేది ఇండస్ట్రీ ఏంటి అన్నది ఆయన చాలా టిప్స్ చెప్పేవారు. చాలా ఇంట్రెస్టింగ్. ఆయన తాలూకా ఏంటంటే ఆయన ఏదైనా స్టోరీ ఏదైనా చెప్తే మనకు వినాలనిపిస్తుంది. అంటే చాలా ఇంట్రెస్టింగ్ గా చెప్తారు. అంటే ఆయన ఒక నరేషన్ ఇస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. సో మనం అందులో
సాయి కుమార్ గారి క్యారెక్టర్ లో ఉంటామా అన్న ఒక ఫీలింగ్ ఉంటుంది. అంటే ఆయన చెప్పేవారు కన్నడ ఇండస్ట్రీ థ్రిల్లర్ మనం చూస్తున్నారు, ఈయన వీళ్ళ రిలేషన్ ఏంటి, సో అవన్నీ చాలా బ్యూటిఫుల్ ఉండేది. అంటే ఆయన చెప్పినప్పుడు చాలా మంచిగా అనిపించింది. చరిష్మా, Yes. మీరు ఈ స్టోరీ విన్నప్పుడు మీకు ఎలా అనిపించింది? అంటే మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది ఈ మూవీలో? నా క్యారెక్టర్ వచ్చేసి వెరీ మెచ్యూర్డ్ సెటిల్డ్ గర్ల్. ఓకే. సో నాకు ఈ మూవీ చెప్పినప్పుడు నాకు ఫస్ట్ ఓవరాల్ గా కథ చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. దాంట్లో నా క్యారెక్టర్ లో స్ట్రెంగ్త్ బాగా అనిపించింది. సో ఐ వాంటెడ్ టు ప్లే దిస్. ఓకే. అంటే ఈ మూవీలో మీ క్యారెక్టర్ ని మేము ఎట్లా ఇమాజిన్ చేసుకోవచ్చు? మై క్యారెక్టర్ ఇస్ లైక్ ప్రతి ఒక్క అబ్బాయి లైఫ్ లో ఇలాంటి అమ్మాయి ఉంటే బాగుండిద్ది అనిపించేలాంటి క్యారెక్టర్. ఎందుకు నవ్వుతున్నారు కదా? అంటే ఏదో ఉండుంటది. లేదు అంటే బేసికల్ గా అర్జున్ మీరా క్యారెక్టర్ చాలా ఇష్టపడతారండి జనాలు. ఓకే, మెచ్యూర్డ్ గా ఉంటుంది. మెచ్యూర్ అంటే వాళ్ళ లైఫ్ వాళ్ళు కనెక్ట్ అవుతారు ఆ Okay. క్యారెక్టర్స్ కి. ప్రతి ఒక్క ఆడియన్స్ వాళ్ళ ఎమోషన్స్ కి, వాళ్ళ ఫీలింగ్స్ కి, వాళ్ళ కోపానికి, వాళ్ళ బాధకి పర్సనల్ గా తీసుకునేంత కనెక్ట్ అవుతారు. అంటే మెచ్యూర్ మీరు అన్నట్టు చాలా మెచ్యూర్ గా ఉంటారు. ఓకే. సిల్లీ థింగ్స్ Okay. ఏదో చేస్తుంటారు కదా, అట్లా అట్లా కాకుండా మెచ్యూర్డ్ గా ఉంటుంది. Yeah. టూ క్యారెక్టర్స్ ఒకటి కోపం ఎక్కువ, ఇంకో అమ్మాయి తనకు కూడా కోపం ఉంటుంది. బ్యాలెన్స్ చేసుకుంటారు. The one who can balance that, yeah. ఓకే. సో మీకు ఎలా అనిపించింది సాయి కుమార్ లాంటి పెద్ద యాక్టర్ తో యాక్టింగ్ చేస్తున్నప్పుడు? నేను ఆయనతో స్క్రీన్ షేర్ చేసుకోలేదండి. లైక్ మా చేసుకోలేదు. ట్రాక్స్ ఇంటర్ కనెక్టెడ్ Okay. ఉంటాయి, బట్ స్టిల్ నేను ఆయనతో Okay. పర్సనల్ గా స్క్రీన్ షేర్ చేసుకోలేదు. ఓకే. మీకు Yeah. ఆయనకి ఏమి Scenes లేవు. సీన్స్ Yeah. లేవు. ఓకే. అయితే మీ ఇద్దరు కనెక్షన్ అంటే మీకు లవ్ స్టోరీ ఉంటుందా మూవీలో ఏదైనా? Obviously. ఆబ్వియస్లీ. సో అది అది కూడా లవ్ స్టోరీ అంటే ఏదో It's a love story connected with friendship, emotion, fights, Okay. everything. ఇప్పుడు లవ్ స్టోరీ అంటే రొమాన్స్. It's not that kind of love story. ఇట్స్ వెరీ బ్యూటిఫుల్ అండి. అంటే ఇప్పుడున్న అంటే మనం మన పేరెంట్స్ కానీ మన అమ్మమ్మలు కానీ ఆ టైప్ లో ఉంటుంది చూసారు. అంటే Okay. not అట్లా కాకుండా ఒక ప్యూర్ లవ్ స్టోరీ. మెచ్యూర్డ్ రొమాన్స్ ఇవన్నీ పక్కన పెడితే Yeah. ఒక అంటే సోల్స్ మధ్యన ఉంటుంది కదా. nowadays, ఈ మధ్య కాలంలో వచ్చిన ఇట్లా మెచ్యూరిటీ లవ్ స్టోరీ అంటే రామ సీతారామం. సీతారామం అట్లా. చూసాను. సో ఆ టైప్ Yeah, ఉంటది. yeah. అంటే అంత అంత పెద్ద జర్నీ అయితే కాదు. అదే కొంచెం జస్ట్ లైక్ అండ్ scope లో- మెచ్యూర్డ్ గా ఉంటుంది. Yeah. ఓకే. అండ్ వినయ్, మీరు వచ్చేసి పోలీస్ క్యారెక్టర్ కనిపిస్తుంది ట్రైలర్ లో చూస్తే. సో సాయి కుమార్ గారు అలాంటి ఒక పవర్ఫుల్ మూవీ చేశారు కదా, సో అలాంటప్పుడు యూనిఫామ్ వేసుకుని ఆయన ముందు చేస్తున్నప్పుడు మీ ఫీలింగ్ ఎలా ఉండే? అది అంటే ఫస్ట్ షెడ్యూల్ లో చాలా Okay. వితౌట్ టెన్స్ చేయగలిగాను. Hmm. పోలీస్ కాప్ రూల్. Okay. కానీ సెకండ్ షెడ్యూల్ వచ్చేసరికి సాయి కుమార్ గారు డేట్స్ ఇచ్చారు. సో Okay. ఆ టైంలో కొంచెం అంటే ఆయన గురించి చేయాలి కదా. అవును. అండ్ సూర్య గారు కూడా ప్లాన్ చేసింది ఏంటంటే ఫస్ట్ సీనే ఆ రైవల్రీ సీన్ పెట్టారు. ఓకే. మా ఇద్దరికి కొంచెం స్ట్రాంగ్ గా ఇద్దరు డైలాగ్స్ ఉంటాయి సార్, Hmm. ఆ సీన్ పెట్టారు. ఓకే. అవును, దండం చూస్తేనే పెడతారు. అర్థమవుతుంది అదే scene అసలు. పెట్టారు. లేదు ఇంకా చేయాల్సిందే, ఇంకా తప్పదు అన్నట్టు డేట్స్ ట్రైలర్ లో చూస్తే మీరు కూడా చాలా పవర్ఫుల్ గా అసలు చెప్పారు. ఆ డైలాగ్స్ కూడా కనిపిస్తుంది మీ యాక్టింగ్. అంటే ఇప్పుడు సాయి కుమార్ గారి డైలాగ్ ఉంటది కదా ఒకటి, 4 సింహాలు. సో అలాంటి డైలాగ్ ఏదైనా చెప్పండి మాకు. అట్లాంటి డైలాగ్ అయితే ఏం లేదండి. బట్ సాయి కుమార్ అతను కనిపించిన 4 సింహం ఆయన యాక్చువల్లీ ఆయన ముందు డైలాగ్ చెప్పడమే చాలా అంటే Okay. అది మనం అనుకుంటాం బయాస్. బట్ ఆ సీన్ కూడా చాలా బాగా వచ్చిందండి. అంటే సాయి కుమార్ గారు కూడా ఆయన చాలా ఫ్రీగా వదిలేరు. మీకు నచ్చింది చేయగలిగారు. మల్టిపుల్ టైమ్స్ ఈవెన్ ఐ హర్డ్ దట్ ఆయన ఎప్పుడు కూడా నేను కొత్త యాక్టర్స్ చేస్తున్నారు, వాళ్ళ ముందు కొత్త యాక్టర్స్ ఆ ఫీలింగ్ రానివ్వలేదు. ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. ఆఫ్టర్ సీన్ కూడా డిస్కస్ చేసేవారు. బాగా చేసావు, చాలా బాగా చేసావు. సో మిస్టేక్స్ ఏమైనా ఉన్నా కూడా డిస్కస్ చేస్తారు. స్పాట్ లో చెప్పేవారు. ఓకే. కానీ ఈ కెమెరా ఇట్లా వస్తే బాగుంటది కొంచెం. అంటే ఎట్లా ఉంటదంటే ఒక యాక్టర్ కి ఇంకో యాక్టర్ బాగా కనిపిస్తే చాలా మంది మన ఇండస్ట్రీలో కొంచెం అట్లా ఉంటుంది. అవును. బట్ వెన్ ఇట్ కమ్స్ టు సాయి కుమార్ గారు, వినయ్ కింద నుంచి పెట్టండి ఆయన హీరోయిన్ ఎలివేట్ అవుతుంది అట్లా చెప్పేవారు అనమాట. అసలు నేను ఫ్యాన్ అయిపోయినా ఆయనకి. అంటే అంత ఎవరు అట్లా చెప్పడం చాలా రేర్ ఉంటుంది. అట్లా సార్ అయితే నేను తప్పిపోయాను. అట్లాంటి మూమెంట్ తక్కువ మన ఇండస్ట్రీ. సో బట్ సార్ విషయంలో ఆయన క్వైట్ ఆపోజిట్ లో ఉన్నాడు.
సో మీకు ఈ మూవీ చేసినంతసేపు ఎట్లా ఉంది? అంటే ఎక్కడైనా ఈ మూవీ చేస్తున్నప్పుడు మీకు ప్రాబ్లమ్ గా ఫీల్ అయింది కానీ ఇది చాలా టఫెస్ట్ నాకు అన్న ఎప్పుడైనా అనిపించింది? ఆ ఫీలింగ్ వచ్చిందా? టఫెస్ట్ అంటే ఫిజికల్లీ చాలా ఎండల్లో చేసాము అది. అదర్ దెన్ దాట్ ఎవ్రీ సింగిల్ మూమెంట్ కూడా మాకు ఈజీ అని అయితే చెప్పను, బికాస్ వి బోత్ హ్యావ్ దట్ క్రేవింగ్ టు. డైరెక్టర్ గారు ఓకే అన్నా కానీ వీ వాంటెడ్ టు డూ సంథింగ్ ఎల్స్, ఇంకేదన్నా చేద్దామా, ఇంకా రాలేదేమో, ఆ టెన్షన్ మాకు కంటిన్యూస్ ఉంటూ ఉండేది. సో యా, ఇన్ దట్ వే వీ క్యారీ. అంటే ఇంకో థింగ్ ఏంటంటే సినిమాలో కూడా మేము ఆర్టిస్టులు తీసుకునేటప్పుడు ఈ పర్టికులర్ అర్జున్ మీరా క్యారెక్టర్ వాళ్ళందరూ ఒకేలాగా ఉండాలి. సో కలర్స్ కూడా ఒకలాగా ఉండాలి, కలర్ కాంట్రాస్ట్ ఒకలాగా ఉండాలి. సో ఇట్లా మేము కొన్ని థింగ్స్ పెట్టుకున్నాం. మరీ బ్యూటిఫుల్ గా, మరీ అందంగా, వెరీ అందంగా కాదు, సినిమాలో న్యాచురల్ గా ఉండాలి. అంటే వాట్ డు యు మీన్? అంటే అది న్యాచురల్ బ్యూటీస్ ఉండాలి. కొంచెం ఆ స్టైల్ ఉంటుంది చూసారా, అంటే స్టైల్ ఉంటుంది చూసారా, మలయాళం స్టైల్స్ ఉంటాయి చూసారా, వాళ్ళ క్యారెక్టర్ తగ్గట్టుగా ఉంటుంది. మరి చరిష్మా ఎలా ఉన్నారు? చరిష్మా గారు న్యాచురల్ గా ఉంటారు. న్యాచురల్ గా ఉన్నారు. సో నచ్చిందా మీకు? నేను నా గురించి నేను ఎక్కడ చెప్పుకుంటాను, తెలీదండి, చెప్తే వింటాను. దట్స్ వాట్, ఎవరికి వాళ్ళు నచ్చుతారు, అవతల వాళ్ళు కదా చెప్పాల్సింది నేను ఎలా ఉంటాను అనేది. తనతో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎట్లా అనిపించింది మీకు? అంటే కంఫర్ట్ జోన్ ఎట్లా ఉంది? కంఫర్ట్ వేరే అదేనండి. ఆ మేరా అర్జున్ క్యారెక్టర్ బాగా రావడానికి కారణం కూడా మేము ఆ సీన్స్ లో వెళ్ళటం, ఇద్దరికి ఒకేలాంటి బిహేవియర్ ఉండటం, బాగా చేయాలి నీకన్నా నేను బాగా చేయాలని ఒక ఉంటుంది ఆవిడకి. అంటే కాంపిటేటివ్ గా చేసేవారు. కాంపిటేటివ్, హెల్దీ కాంపిటీషన్. అంటే ఏదో ఫనీగా కాంపిటేటివ్ గా తీసుకున్నా గానీ వి బోత్ యూస్ టు స్ట్రగుల్ ద సేమ్ వే టు గెట్ దట్ మీరా అర్జున్ ఎమోషన్ ఏదైతే ఉందో అది బయటికి తీసుకురావడానికి. ఎండ్ ఆఫ్ ద మూవీ అవుట్పుట్ కదా డైరెక్టర్ గారు కూడా ఫైనల్ గా చెప్పేవారు అంటే డైరెక్టర్ తినేసేవారా? నా నుంచి ఎక్కువ ఉండేది. బేసికల్ గా వీళ్ళేంటంటే ఆఫ్టర్ సీయింగ్ మార్నింగ్ చూసుకునే అలవాట్లు లేదు, బట్ నాకు అట్లా కదా, నాకు చాలా ఇన్ఫీరియారిటీ ఎక్కువ అనమాట. ఎట్లా ఏంటి, ఎలా వచ్చింది ఏంటన్నది. సో వీళ్ళ ఎక్స్పీరియన్స్ ముందు అది వాళ్ళు బట్ నాకు చెప్పేవారు డైరెక్టర్ గారి, కెమెరామెన్ వదిలేరా, నేను తీసుకున్నాను. నాకు ఉంటుంది కదా, ఎంత నువ్వు బాగా చేసినా కూడా మనకంటూ ఒక జడ్జ్మెంట్ ఉంటుంది. సో డైరెక్టర్స్ జడ్జ్మెంట్ మనం చాలా రెస్పెక్ట్ ఇస్తాం, మనకంటూ ఒక జడ్జ్మెంట్ ఉంటుంది కదా. సో డైరెక్టర్ గారు మనకు ఆ ఫ్రీ హ్యాండ్ ఇచ్చేటప్పుడు ఒకసారి చూసుకున్నాం, ఏమి నువ్వు ఎన్ని టేకులు తీసుకున్నావు అన్నది కాదు, అవుట్పుట్ ఎట్లా వచ్చింది అన్నది ఇంపార్టెంట్. సో అది నేను ఎక్కువ నమ్ముతాను. సో సింగిల్ టేక్, సెకండ్ టేక్, థర్డ్ టేక్ కాదు, అవుట్పుట్ ఇంపార్టెంట్. ఎండ్ ఆఫ్ ద డే ఏదైనా కూడా ఎవరికైనా అవుట్పుట్ అనేది అది చాలా ఇంపార్టెంట్. పెద్ద పెద్ద మూవీస్ కి అట్లా ఉంటుంది, బట్ ఈ చిన్న లో బడ్జెట్ మూవీస్ వచ్చేసరికి యాక్టర్స్ షుడ్ బి రెడీ ఫర్ ఎనీథింగ్. నువ్వు అక్కడ వెళ్ళి చేసేయాలంటే సింగిల్ టేక్ లో అయితేనే నీకు మిగతా సీన్స్ అవుతాయి, నీకు తక్కువ షెడ్యూల్ లో మీరు చెయ్యాలి. సో యు ఆర్ ఇంటూ ద క్యారెక్టర్. అంటే హి మెంట్ టు సే దట్ మిగతా హై బడ్జెట్ మూవీస్ కంటే ఇక్కడ అన్ని కాంపాక్ట్ లో ఉంటాయి. మాకు బడ్జెట్ అవ్వచ్చు, టైం అవ్వచ్చు, ఎవ్రీ మినిట్ ఎవ్రీ సెకండ్ మ్యాటర్స్ ఫర్ అస్. వీ హ్యావ్ టు బి దట్ షార్ప్. అందరు మేమనే కాదు, ఎవ్రీ టెక్నీషియన్ ఇన్ ద సెట్, ప్రతి ఒక్కరు, లైట్ మ్యాన్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా షార్ప్ ఉండాలి. సో వీ హ్యావ్ టు బి దేర్ ఆన్ ద స్పాట్. అండ్ ఈ మూవీలో వచ్చేసి మీ ఫేవరెట్ సీన్ ఏముంది? హాస్పిటల్ సీన్ ఉంటుంది, అది నాకైతే చాలా చాలా మంచిగా అనిపించింది. అంటే సెంటిమెంటల్ గా అన్ని అదే సెంటిమెంట్. ఓకే, అది బాగా. Which that hospital seat? That hospital. And encounter scenes. Okay. Meek, yeah, that hospital scene which he is talking about. Iddaru untara akkada same. Okay. That scene is came out really baad. Second half ante second half anta okay. Anni chaala baguntadi ante action sequences anni chaala baad. And co-actors unnaru kada, Arjun and Arjun Arun. He is Arjun. ఓకే, తను అరుణ్. ఓకే, సో తను కో యాక్టర్ తో ఎట్లా ఉంది మీకు వర్కింగ్? అంటే ఎక్కువ అంటే మాట్లాడు ఆయన పని ఆయన చేసుకుంటూ. ఓకే, సో అట్లా మేము అలా కాదు,
ఆ పని మా పని అంతా మేము చేసిన తర్వాత మిగతా దాంట్లో ఇన్వాల్వ్ అయ్యాం. అరుణ్ టు ది అంటే ఇప్పుడు లక్ష్మీ కటాక్షం అనేసి ఫర్ ఓట్ అని పెట్టారు కదా. ఇప్పుడు మనం ఇన్ జనరల్ గా బయట చూసుకుంటే ఎలక్షన్స్ వస్తున్నాయి అంటే ప్రతి ఓట్కి మనీ ఇస్తారు నార్మల్ బయట కూడా. సో ఈ మూవీలో దాన్ని ఎలా చూపిస్తున్నారు, అంటే పాజిటివ్ వేలో చూపిస్తున్నారా నెగిటివ్ వేలో ఉంటుందా? అంటే ఆ బయట పంచుతున్నారా లేదా అన్నది అది సెకండరీ అండి. అంటే నేను ఇప్పుడు చూడలేదు, సో నేను దాని గురించి కామెంట్ చేయను. Okay. బట్ టీవీలో వాటిలో అంటే మరి ఈ మూవీని ఏ వేలో తీసారు, అంటే రియాలిటీ నుంచే తీసామనేసి అన్నారు కదా. అవును. సో సో డెఫినెట్ గా రియాలిటీ నుంచి తీసుంటారు. ఓకే. సో ఇట్ షుడ్ బి ఆన్సర్డ్ బై ది డైరెక్టర్ అండి. సో ఆయన ఏది చూసారని మనకు తెలియదు కదా. సో ఆయన రియాలిటీ చూసి స్టోరీ వైజ్ రాశారు. ఆయన రైటింగ్ పార్ట్ ఆయన కాబట్టి సో ఈ షుడ్ మొత్తం ఆన్సర్ ఈ క్వశ్చన్. సో నేనైతే ఎప్పుడు చూడలేదు. ఓకే. అంటే ఇప్పుడు పొలిటికల్ వైజ్ వచ్చేసి మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటుందా జనరల్ గా? అంటే ఈ చూస్ చేసుకున్నారు కదా ఈ మూవీని పర్టికులర్ గా స్టోరీ. పొలిటికల్ వైజ్ అనే కాదు, నా క్యారెక్టర్ వైజ్ నేను ఫస్ట్ చెక్ చేస్తున్నాను. ఓవరాల్ స్టోరీ చూసుకుంటాం. ఓవరాల్ స్టోరీ అనేది బాగుంటేనే కదా నీ క్యారెక్టర్ అనేది ఎలివేట్ అయ్యింది. ఓవరాల్ స్టోరీ నచ్చేటప్పుడు నా క్యారెక్టర్ కూడా బాగుండేటప్పుడు నేను వదులుకోలేను కదా. సో అట్లా నేను యూజ్ చేసుకున్నాను ఫస్ట్. ఈ మూవీలో సాంగ్స్ మ్యూజిక్ ఎలా ఉండబోతుంది? సాంగ్స్ మీరు చాలా బాగా ఇచ్చారు. అభిషేక్ కుట్టుసాను ఓకే. ఆయన డెఫినెట్లీ మీ అందరికి ఒక మంచి ఆల్బమ్ అనేది ఉంటుంది. అంటే ఇప్పుడు పర్టికులర్ గా మీరు జాబ్ మీదే స్టిక్ ఆన్ అయి ఉంటారా ఈ మూవీలో? అండ్ అర్జున్ది చూస్తే తనేమో మనీ కోసం తిరుగుతూ ఉంటారు కదా. సో మీ రోల్ మొత్తం టోటల్ గా మీ జాబ్ మీదే స్టిక్ అయ్యారు. సినిమాలో చెప్పేటప్పుడు వాడు ఒక ఛాలెంజ్ చూస్తుంటారు కదా, అవును. నువ్వు ఈ ఒక్క రోజులో ఎట్లా నువ్వు ఎలక్షన్స్ లో డబ్బులు మంచుతో నేను చూస్తాను అవును. ఒక ఛాలెంజ్ చూస్తాను. సో దానికి స్టిక్ ఆన్ అయ్యి వాడు ఏం చేశాడు అన్నది కదా. ఓకే. ఓకే. అంటే మీ ఇద్దరు లవ్ స్టోరీ ఎలా ఉండబోతుంది మూవీలో? అదే చెప్తాను, చాలా కనెక్టింగ్ గా ఉంటుంది. అంటే అంటే ఇట్స్ నాట్ సంథింగ్ అవుట్ ఆఫ్ ద బాక్స్, ఎప్పుడు ఎవరు చూడని ఒక డ్రీమీ లవ్ స్టోరీ కాదు. ఓకే. ఇట్స్ సంథింగ్ ఎవ్రీ చూసిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక కనెక్ట్ అయ్యి అరే అంటే క్లోజ్ హార్టెడ్ మనది అనిపించే ఒక మిడిల్ క్లాస్ లవ్ అట్లా ఉంటుంది. ఓకే. అట్లా ఉంది. అంటే ఇప్పుడు చూస్తే ఇక్కడ కామెడీ అనేది ఎట్లా ఉండబోతుంది? అంటే అర్జున్ చూసుకున్నా తను ప్రీవియస్ మూవీలో కామెడీ అనేది సూపర్ గా ఉంటుంది. సో ఈ మూవీలో ఎట్లా ఉండబోతుంది కామెడీ? అదే మేము మొత్తం ఎంటర్టైన్మెంట్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇద్దామని చూస్తున్నాం. ఓకే. సో దాంట్లో ఎమోషన్ అనేది ఒక 20% వేసుకోండి, మిగతా 80% ఫన్ మీద రన్ అవుతుంది. ఓకే. ఇప్పుడు వచ్చేసి అంటే డైరెక్టర్ తో మీ వర్క్ ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంది? యాక్చువల్లీ ఈ డైరెక్టర్ గారికి చాలా అంటే వెల్ ఎక్స్పీరియన్స్ ఉంది ఆయన. అంటే బేసికల్ గా ఆయన తీయకపోవచ్చు, బట్ వైల్ మేకింగ్ ద ఫిల్మ్ అన్నప్పుడు సో అందరూ చెప్తూ ఉంటారు ఎంట్రన్స్ ఇట్లా ఉండాలి, ఎగ్జిట్ ఇట్లా ఉండాలి, ఎంట్రన్స్ షాట్ తీసుకో, ఎగ్జిట్ తీసుకో అని చెప్పేవారు. బట్ అట్లా ఈ స్టైల్ వేరు, డైరెక్ట్ కట్ ఇంకా సీన్ లో వెళ్దాం. ఎగ్జిట్ ఎంట్రీస్ అనేది హీ హ్యాస్ క్లారిటీ. ఎడిట్ రూమ్ లో కూర్చుంటే నాకు ఏ షాట్ ఉండిద్ది, ఏ షాట్ ఉండదు, నాకు ఇది కావాలా వద్దా, క్లియర్ కట్ క్లారిటీ ఉండే పర్సన్. ఒక ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఉంటుంది, ఎపిసోడ్ ఇన్ని మినిట్స్ కావాలి, సో ఈ ఇన్ని మినిట్స్ అనేది మినిట్స్ తో సహా చెప్పారు, అంతే వచ్చింది. ఈజ్ నాట్ కైండ్ ఆఫ్ ఎ పర్సన్ హూ టేక్ మొత్తం తీసేసుకుని దాన్ని ఎడిట్ రూమ్ లో చూసుకుని ట్రిమ్ చేసుకుందాం. ప్రొడ్యూసర్స్ డైరెక్టర్ ఓకే. సో ఓకే. ప్రొడ్యూసర్ మీకు ఒక 1 crore ఇచ్చారు అనుకోండి, ఆ 1 crore తోనే సినిమా చేస్తారు. ఓకే. 2 crores ఇచ్చారు అనుకోండి, 2 crores తోనే సినిమా చేస్తారు. బడ్జెట్ లోనే మూవీ అయిపోవాలి, బడ్జెట్ లోనే మూవీ అవ్వాలి, వితౌట్ కాంప్రమైజింగ్ విత్ క్వాలిటీ. ఓకే. క్వాలిటీ అనేది కాంప్రమైజ్ అవ్వాలి. సో నువ్వు తీసుకునేటప్పుడే ఆ రిసోర్సెస్ ఏంటేంటి కావాలి, దాన్ని నువ్వు మాట్లాడుకునే బిజినెస్ ఉండొచ్చు. నువ్వు ఇది చెయ్యి, నేను ఈ తర్వాత ఇది చేస్తాను, అట్లా మాట్లాడుకుని తెచ్చుకున్న వాళ్ళని అందరినీ అట్లా తెచ్చుకొని మా మూవీ అనే బడ్జెట్ ని మేము ఇన్ని తక్కువ బడ్జెట్ లో మేము ఒక మంచి కమర్షియల్ ఫిల్మ్ తీయగలిగామంటే దానికి రీజన్ అదే. అక్కడికి వెళ్ళి మంచిగా మాట్లాడుకొని అన్నా మీరు సినిమా చేస్తాం, మాకు ఈ లొకేషన్ కొంచెం ఇట్లా ఫ్రీగా కావాలన్నా అట్లా మేము మాట్లాడుకొని ఇంకా ప్రతి విషయంలోనే ఆయన ఇట్లానే ఇన్వాల్వ్మెంట్ అయ్యేవారు. కెమెరాస్ విషయంలో కానీ మా కెమెరామెన్ నాని గారు ఆయన హీఈస్ లుకింగ్ ఫర్ ఒక మంచి ఫిల్మ్ కోసం చూస్తున్నాడు. సో ఆయన కూడా మాకు తగ్గట్టుగా దొరికాడు ఆస్పిరెంట్ అన్నమాట. సో ఈ డైరెక్టర్ ఒక ఆస్పిరెంట్ డైరెక్టర్, ఒక ఆస్పిరెంట్ కెమెరామెన్ వచ్చేసరికి ఆర్టిస్టులు కూడా దే ఆర్ ఇన్వాల్వ్ ఇన్ ద క్యారెక్టర్ అండి.
ఓకే సో ప్రతి ఒక్కరికి ఈ ఇన్వాల్వ్ సినిమా- అయిపోయి ఈ సినిమా తర్వాత మంచి క్యారెక్టర్లు పడాలి అన్న ఒక ఫీలింగ్ తో అందరూ చేశారు. సో నో వన్ ఇన్ దిస్ మూవీ ఇస్ లైక్ వచ్చి చేసి వెళ్ళిపోయి, నాట్ లైక్ దట్, అందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యారు. ఓకే Gave their- మీ yeah. జర్నీ ఎలా స్టార్ట్ అయింది అసలు ఫిలిమ్స్ లో? నాకు చిన్నప్పటి నుంచే ఇంట్రెస్ట్ ఉండేది. నాకు చిన్నప్పటి నుంచి నోవేర్ లైక్ నాకు డాక్టర్ అవ్వాలి, లాయర్ అవ్వాలి, టీచర్ అవ్వాలి, ఇట్లాంటి ఏమీ లేదు. డైరెక్ట్ ఇదే అంబిషన్స్ Yeah. సో మీ ఇంట్లో ఎలా ఉంటుంది అంటే మనం చూసుకున్నట్లయితే ఇన్ జనరల్ గా ఫ్యామిలీస్ లో ఫిల్మ్ ఇండస్ట్రీ అనేసరికి స్టాప్ చెప్తాయి, అండ్ ఆడపిల్లలకి వచ్చేసరికి మరీ ఎక్కువ రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. సో మీ ఫ్యామిలీలో ఎట్లా? లేదండి, మా ఫ్యామిలీలో దే కంప్లీట్లీ సపోర్టివ్, చాలా బాగా సపోర్ట్ చేస్తారు. దే న్యూ దట్ నేను వెళ్ళి హ్యాండిల్ చేసుకోగలను ఓకే అని. దే హ్యావ్ ద కాన్ఫిడెన్స్ ఇన్ మీ. ఓకే సో యా, అంటే ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు ఎట్లాంటి ప్రాబ్లమ్స్ ఏం ఫేస్ చేయలేదు? ఇండస్ట్రీలో అంటారా? డెఫినెట్లీ ఎస్. ఇండస్ట్రీలో కాదు, అది ఎక్కడైనా ఉండిద్దని నేను బిలీవ్ చేస్తాను. గర్ల్స్ అది ఎక్కడైనా ఉండిద్ది. ఇట్స్ ఆల్ అబౌట్ మనం దాన్ని ఎలా హ్యాండిల్ చేసుకున్నాము, ఎంత స్ట్రాంగ్ గా దాన్ని తీసుకున్నాము. ఎప్పుడైనా లో అయిన సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయా? డెఫినెట్లీ యా. ఎప్పుడైనా బ్యాక్ స్టెప్ వేయాలనిపించింది అట్లాంటి సిచ్యువేషన్స్? లేదు లేదు లేదు. ఐ నో దట్ నేను ఏడుస్తే కొంతసేపు ఏడ్చి మళ్ళీ గెట్ బ్యాక్ అయ్యి దీంట్లోనే పొద్దున్న దీంట్లోనే ఉంటానని నాకు తెలుసు. వాట్ ఎవర్ ద సిచ్యువేషన్ మైట్ బి, అయితే 2 రోజులు ఏడుస్తే 3 రోజులు వెళ్తే, బట్ డెఫినెట్లీ మళ్ళీ వచ్చి ఇక్కడే ఉంటాను నేను. యా. ఓకే వినయ్, అంటే ఈ మూవీ తర్వాత మీకు ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి అనుకుంటున్నారు? అది చెప్పలేం కదా. అంటే జనరల్ గా తెలుస్తుంది కదా ఈ మూవీలో నా క్యారెక్టర్ ఇట్లా ఉంది, ఏదైతే turning point అవుతుందో టర్నింగ్ పాయింట్, లైఫ్ కి ఒక టర్నింగ్ పాయింట్ లా ఉంటది కదా. సో నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏమి లేవు? నెక్స్ట్ ఇంకొక చేస్తున్నానండి బొమ్మ కోసం. ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది షూట్, సాంగ్ పెండింగ్ ఉంది. అదైతే అది ఫుల్ అండ్ కాంప్లీట్. ఓకే మీరు చరిష్మా? నేను కూడా చేస్తున్నాను. 2 తెలుగు ప్రాజెక్ట్స్ లైనప్ లో ఉన్నాయి. ఓకే సో యా, ఇంకా రివీల్ చేయలేదు వాళ్ళు అఫీషియల్లీ. సో ఐఎమ్ జస్ట్ వెయిటింగ్ ఫర్ దేర్ అఫీషియల్ అనౌన్స్. ఓకే అయితే తెలుగు ఆడియన్స్ కి ఏం చెప్పాలి అనుకుంటున్నారు? లక్ష్మీ కటాక్షం ఫర్ మూవీ గురించి తెలుగు ఆడియన్స్ కి ఎలా కనెక్ట్ అవబోతున్నారు? నమస్తే అండి, కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయండి. సో ఇది లక్ష్మీ కటాక్ష అనేది అన్ని ఎలిమెంట్స్, ఫన్ ఎలిమెంట్స్ కానీ, ఎంటర్టైన్మెంట్ కానీ, పొలిటికల్ సెటైరికల్, ఒక ఎమోషన్, అన్ని ఎలిమెంట్స్ మీకు మిక్సప్ చేసి ఒక సినిమా చేసాం. సో మీరు కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేస్తే ఇంకా ఇట్లాంటి ఫిల్మ్స్ చాలా వస్తాయి. మాకు ఒక దారి చూపించండి. మీ కొత్త వాళ్ళైనా బాగా చేశారని ఒక మౌత్ పబ్లిసిటీ ఇవ్వండి. సో దానివల్ల ఏంటంటే చాలా మంది యంగ్ యాక్టర్స్, డైరెక్టర్స్ ఇంకా మంచి కొత్త జోనర్ ఫిల్మ్స్ చేసి మిమ్మల్ని వెప్పిస్తారని అనుకుంటున్నాను. సో ప్లీజ్ సపోర్ట్ యంగ్ ఆస్పిరెంట్ డైరెక్టర్స్ అండ్ యాక్టర్స్. లక్ష్మీ కటాక్షం May 3rd కి థియేటర్స్ లో రిలీజ్ అవుతుంది. ప్లీజ్ డోంట్ వెయిట్ ఫర్ OTT. థియేటర్ కి వెళ్ళి మీ ఫ్యామిలీతో సినిమా చూడండి. థ్యాంక్ యూ. Thank you so much, Vinay and Charishma, for your valuable time Thank you. to share with us. Thank you so much. సో చూసారు కదా ఇప్పటి వరకు లక్ష్మీ కటాక్షం టీమ్ తో మన చిట్ చాట్ ఎంత మంచిగా జరిగిందో. నెక్స్ట్ టైం మరొక కొత్త ఇంట్రెస్టింగ్ టాపిక్ తో అండ్ కొత్త వీడియోస్ తో మీ ముందుకు వచ్చేస్తా. అంటిల్ దెన్ వాచ్ ANN న్యూస్. దిస్ ఇస్ అంకిత సైనింగ్ ఆఫ్.